ట్రంప్ మోడీకి ఫోన్ చేశారు. ఫిబ్రవరిలో కలుద్దామన్నారు. మోడీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అదే సందర్భంలో ఒక బాంబు వేశాడు ట్రంప్. ఏంటి అంటే ఇప్పటికే అమెరికాలో తయారు కాకుండా ఇతర దేశాల్లో తయారైనటువంటి ఉత్పత్తుల్ని అమెరికాకి పంపిస్తే అమెరికాలో ట్యాక్స్ ఎక్కువ వేస్తాము, అంటే మన దేశంలో తయారు చేసిన వస్తువులు అమెరికాకి పంపించేటట్టయితే ఎక్కువ ట్యాక్స్ వేస్తాము అన్నటువంటి విషయాన్ని మోడీకి చెప్పానని చెప్పారు. ఎస్, చక్కగా వెయ్యండి, నో డౌట్ ఎట్ ఆల్, హ్యాపీ. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల మీద కూడా అలాగే పన్నులు వేస్తాం, ఎక్కువ రేటుకే వేస్తాం. అప్పుడు అమెరికా దానికి కూడా అంగీకరించాలి. క్రిందటిసారి జరిగిన గొడవ ఏంటి, అమెరికా వస్తువులకి ఇండియాలో ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని ట్రంప్ ఎట్లా అనుకుంటాడో ఇండియా ఫస్ట్ అన్నటువంటిది ఇక్కడ మోడీ కూడా అనుకుంటాడు. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద అట్లాగే పన్నులు వేశాడు నరేంద్ర మోడీ గతంలో. అప్పుడు గిలగల్లాడిపోయాడు ట్రంప్, దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, అవి తగ్గించాలన్నాడు. తగ్గించలేదు మోడీ. అట్లాగే భారత్ నుంచి తయారై అక్కడికి వచ్చే వస్తువుల మీద ఎక్కువ వేస్తారు, వెయ్యండి. అప్పుడు ఎవరికి రేట్ ఎక్కువ అవుతుంది, అమెరికా వాళ్ళకి రేట్ ఎక్కువ అవుతుంది. అమెరికాలో ఆ వస్తువు దొరకకుండా భారత్ నుండి వచ్చేటటువంటి వస్తువులకి అలాగే రేట్ వేస్తే అప్పుడు నష్టపోయేటటువంటిది ఎవరు, అమెరికన్లు. డబ్బులు సంపాదించుకునేది ఎవరు, అమెరికా ప్రభుత్వం. భారతదేశానికి పోయేదే ఉంటుంది. దాని ద్వారా దీనికి బదులు ఇండియా కంటే తక్కువ రేటుకి ఎవడన్నా ఉత్పత్తి చేస్తే కొనుక్కునేవాళ్ళు కదా. ఇది కామన్ సెన్స్. కాబట్టి కంగారేం పడాల్సిన పని లేదు.